హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ 19 నా వీడియోస్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈరోజు రాఖీస్ గురించి అయితే చూపించబోతున్నాను. మా అక్క వాళ్ళ పిల్లలు అలాగే మా బావగారు వాళ్ళ పిల్లలు రాఖీస్ అయితే పంపించారు మా పిల్లల కోసము. అవైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎలాంటివి పంపించారు ఏంటనేది నేను కూడా ఓపెన్ చేసి చూడలేదు, మీకైతే చూపిస్తున్నాను. మీతో పాటు నేను కూడా చూసేస్తాను ఎలా ఉన్నాయి అనేది. ప్రతి సంవత్సరం కూడా మా ఇద్దరు అబ్బాయిలకి కూడా రాఖీస్ అయితే పంపిస్తారు. వీళ్ళకి కూడా ఓన్ సిస్టర్స్ లేరు. మా అక్క వాళ్ళ పిల్లలు మా బావగారు వాళ్ళ పిల్లలు పంపిస్తూ ఉంటారు. 5 మెంబర్స్ ఉన్నారు. ప్రతి ఇయర్ కూడా మిస్ అవ్వకుండా పంపిస్తూ ఉంటారు రాఖీస్ అనేవి. అదే దగ్గరలో ఉంటే ఇంకా చేతికి కడతారు, ఆ ఫీలింగే వేరేగా ఉంటుంది. ఇంక ఇక్కడ అయితే వాళ్ళ పేర్లు చెప్పి నేనే కట్టేస్తాను. ఇంకా ఆ రోజు ఒక్కొక్కరి పేరు చెప్పి ఒక్కొక్క రాఖీ అయితే కట్టేస్తూ ఉంటాను. రాఖీస్ చూపించే ముందు మీకైతే ఈ రాఖీస్ గురించి చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. మీలో ఎంతమందికి తెలుసో స్టోరీ విన్నాక కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఈ రాఖీ పండుగ అనేది ఇప్పుడు పిల్లలకి బ్రదర్ అండ్ సిస్టర్స్ అట్లా రాఖీ కట్టుకుంటారని అంతవరకే తెలుసు. నెక్స్ట్ గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్ అట్లా ఇచ్చేసుకుంటారు, అంతవరకే తెలుసు. కానీ ఈ రాఖీ ఎలా వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది ఎవరికి కూడా ఇప్పుడు వాళ్ళకైతే మ్యాక్సిమం చాలామందికి తెలిసి ఉండదు. అదేంటనేది చెప్పేస్తాను. చాలా చిన్న స్టోరీ అని, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పూర్వకాలంలో ఇంద్రుని రాజ్యంపై ఒక రాక్షసి దండెత్తి ఇంద్రుని రాజ్యాన్ని అయితే ఆక్రమించుకుంది. అప్పుడు ఇంద్రుని భార్య సచీదేవి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి సహాయం చేయమని అడిగిందంట. సహాయం చేయమని అడిగితే విష్ణుమూర్తి సచీదేవికి చెప్పారంట, నా కుడి చేతి మణికట్టుకి నువ్వు ఈ దారాన్ని కడితే నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పారంట. అప్పటి నుంచి ఆ దారాన్ని రాఖీ దారంగా వాడుకలోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి అంటే రాఖీ పండుగ అంటే రాఖీ కట్టిన వారు మనకి రక్షణగా ఉంటారని చెప్పేసి దాని అర్థం వచ్చేసి అది. స్టోరీయే కాకుండా ఇంకా ఒకప్పుడు పెద్దవాళ్ళు అయితే అబ్బాయిలు ఎందుకు కట్టాలి, దానికి కూడా ఒక చిన్న స్టోరీ ఉంది. అదేంటంటే అప్పుడంట పెద్దవాళ్ళు అమ్మాయిని పెళ్లి చేసి పంపించిన తర్వాత పెద్దవాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళైతే పుట్టింటి నుంచి అమ్మాయిని చూసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు తదనంతరం కూడా అమ్మాయిని చూసుకోవటానికి పేరెంట్స్ లాగా ఒకరు ఆడపిల్లకి తోడుగా ఉండాలని చెప్పేసి అమ్మాయి చేత వాళ్ళ అన్నయ్యకి అయితే ఈ రాఖీని అయితే కట్టించారంట. అప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్నల తర్వాత అమ్మ నాన్నలాగా ఆ బ్రదర్ అయితే తమ్ముడైతే తమ్ముడు, అన్నయ్య అయితే అన్నయ్య, ఎవరుంటే వాళ్ళు పేరెంట్స్ లాగా ఆ ఆడపిల్లని చూసుకోవాలని చెప్పేసి ఈ రాఖీ పండుగ అయితే అప్పటి నుంచి స్టార్ట్ అయిందని కూడా అంటూ ఉంటారు. నాకైతే ఈ 2 స్టోరీలే తెలుసు. మీరు ఇంకేదైనా స్టోరీ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ సైడ్ నుంచి అయితే రాఖీ గురించి చెప్పాలంటే ఈ రాఖీ ఫెస్టివల్ వస్తే కొంచెం ఫీలింగ్గానే ఉంటుంది, బాధగానే ఉంటుంది. ఎందుకంటే మేము 4 సిస్టర్స్ము, మాకు ఓన్ బ్రదర్ అయితే లేరు. మా బాబాయ్ వాళ్ళ పిల్లలకి రాఖీస్ అయితే పంపిస్తూ ఉంటాము. దగ్గరలో ఉంటే కడుతూ ఉంటాము. చిన్నప్పుడైతే ఊర్లో ఉండేటప్పుడు అంతా కట్టేవాళ్ళము. ఆఫ్టర్ మ్యారేజ్ ఎప్పుడు క్వార్టర్స్లో ఉండటం వల్ల వాళ్ళు కూడా నేను ఊరు వెళ్ళేసరికి వాళ్ళ ఊర్లో ఉండరు, వాళ్ళ ఊర్లో ఉండేసరికి నేను ఇక్కడ ఉంటాను. అట్లా ఎప్పుడు కూడా మ్యారేజ్ అయిన తర్వాత కట్టిందే లేదు. ఒకసారి మా తమ్ముడు మ్యారేజ్ టైంలో కట్టాను. ఇంకా అప్పటి నుంచి ప్రతిసారి పంపించడమే రాఖీస్. దగ్గరుండి కట్టేదైతే లేదు. దగ్గరుంచి కడితే ఆ ఫీలింగ్ అనేది చాలా వేరేగా ఉంటుంది. ఇంకా ఓకే, ఆ విధంగా అయితే వాడు కూడా మమ్మల్ని ఓన్ సిస్టర్స్ లాగానే ట్రీట్ చేస్తారు. కాబట్టి ఇంకా ఓన్ బ్రదర్స్ లేకపోయినా వాడు ఓన్ బ్రదర్గా ఫీల్ అవుతూ ఉంటాము. ఇంకా ప్రతి సంవత్సరం అయిపోతుంది. ఈ ఇయర్ కూడా అలానే రాఖీస్ అయితే ఆల్రెడీ పంపించేసాము. ఇంకా ఆ రోజు ఫోన్ చేసి హ్యాపీ రక్షాబంధన్ అని చెప్పేస్తూ ఉంటాము. ఇంకా ఫోన్ చేసేసరికి వాడైతే రాఖీస్ అయితే అక్కడ కట్టిస్తుంటాడు. ఈ విధంగా అయిపోతుంది. ఇప్పుడైతే రాఖీస్ అయితే చూపించేస్తాను ఎవరెవరు ఏం పంపించారనేది. ఫస్ట్ అయితే మా పెద్దక్క వాళ్ళ అమ్మాయి, మా రెండో అక్క వాళ్ళ అమ్మాయి పంపించిన రాఖీస్ ఇవి. చెప్పాను కదా 5 సిస్టర్స్ ఉన్నారు, మా పిల్లలకి పంపిస్తారు రాఖీస్ ప్రతి సంవత్సరం అని చెప్పేసి. ఇవైతే ఇద్దరు 2 రాఖీస్ అయితే పంపించారు. ఇప్పుడు రాఖీస్ అయితే ఇట్లా చిన్న దారంగా జస్ట్ చిన్నగా ఉంటుంది. అప్పుడు మా టైంలో అయితే రాఖీస్ ఇంత పెద్ద పువ్వుల మాదిరిగా ఉండేవి. హ్యాండ్ మొత్తము వస్తుంది. రాఖీ మూవీలో ఎన్టీఆర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్టుకుంటాడు, అట్లా ఉంటుంది అనమాట. అప్పుడు రాఖీస్ కడితే అంత ఫుల్గా ఉండేవి. ఇప్పుడు ఇవైతే దేవుడి గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు తాళ్ళు ఇస్తారు చూడండి, ఆ టైప్లో వచ్చేసాయి రాఖీస్ అనేవి. చాలా సింపుల్గా ఫ్యాషన్ అనమాట ఇప్పుడు ఇది అని అంటూ ఉంటారు.
ఇవైతే మా అక్క వాళ్ళ పిల్లలు పంపించిన ర్యాకీస్, ఈ 4 ర్యాకీస్. నెక్స్ట్ ఇది వచ్చేసి మా పెద్దబాబు గారు వాళ్ళ అమ్మాయి పంపించింది. నెక్స్ట్ ఇంకిద్దరు కూడాను పంపిస్తారు ప్రతి ఇయర్ కూడా. ఇంకా ఇంకొక అమ్మాయి చేసింది కూడా ఆన్ ద వేలో ఉన్నాయి, వచ్చేస్తాయి ఆ టైంకి. ఇంకా అప్పటికైతే రాఖీ ఫెస్టివల్ అయిపోతుంది కదని ముందే చూపించేస్తున్నాను. దీనైతే ఇంకా గ్లాసెస్ పంపించింది పిల్లలిద్దరికి కూడాను, 2 గ్లాసెస్. ఇది కూడా ఆన్లైన్లో చేసిందని. ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు, మీషోలో చేసినట్టుంది. ఖరాబ్ అవ్వకుండా ప్యాకింగ్ అయితే చేశారు. దీంట్లో కూడా 2 ర్యాకీస్ అయితే ఉన్నాయి, ఇద్దరికి 2 ర్యాకీస్. అలాగే కుంకుమ అక్షింతలు అనమాట. అక్షింతలు చూడండి, అక్షింతలు అంటే ఇందులో బియ్యం మాత్రమే ఇచ్చారు, మనం పసుపు కలుపుకోవాలి. పసుపు కలిపిన అక్షింతలు అయితే ఇవ్వరు, పసుపు కలిపితేనే అక్షింతలు అంటాం కదా. నెక్స్ట్ ఇవైతే 2 ర్యాకీస్ ఇచ్చారు, 2 ర్యాకీస్. వీటిపైన నేమ్స్ కూడా ఉన్నాయి చూడండి. దీనిపైన బిగ్ బ్రదర్ అని ఉంది, దీనిపైన లిటిల్ బ్రదర్ అని ఉంది. అంటే ఇది మా చిన్నోడిది, ఇది మా పెద్దోడిది. తను ఆ విధంగా ఊహించి చేసినట్టుంది. ఇద్దరు దెబ్బలాడుకోకుండా చిన్నోడిదని దానిపైన, పెద్దోడిదని దీనిపైన రాసిందనమాట. ఇంకా గొడవలే పడకుండా హ్యాపీగా యూజ్ చేసేసుకుంటారు. మంచిదన్నమాట ఈ గిఫ్ట్. ఫైనల్గా ర్యాకీస్ అయితే ఇవి పంపించారు. ఈ ర్యాకీస్ అన్నీ కూడా నేనే కట్టేస్తాను ఆ రోజు వాళ్ళ పేర్లు చెప్పేసి. ఇదండి ఈరోజుటి వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.